మనుషులు ఎవరైనా ఏం కోరుకుంటారండి? మంచి ఆరోగ్యము, సంతోషము, సమృద్ధితోటి ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి, ఆయుష్కాలం పొడిగించబడాలి, నేను నెమ్మదిగా ఉండాలి అని అనుకుంటారు. అయితే ఇవాళ ఓపీకి ఒక పెద్ద ఆవిడ వచ్చారు. ఆవిడ ఒక 84 ఇయర్స్ ఉంటాయి ఆవిడకి. ఆవిడ వచ్చేసి, అమ్మ నాకు చెవులు వినిపించట్లేదు, నాకు ఇది ఒక్కటి కాదమ్మా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిద్రపడడానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, 5 ఇయర్స్ నుంచి వేసుకుంటున్నాను, ఇంకా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, షుగరు, బీపీ, ఇంకా రకరకాలు చెప్తూ వస్తుంది, ఇవన్నిటితో నేను పడుతున్నానమ్మా అని చెప్తూ వచ్చింది. అయితే ఆవిడేదో తప్పు చేసిందని నేను చెప్పట్లేదు, కానీ మామూలుగా మనుషులైతే సంతోషంగా ఆరోగ్యంతో ఎక్కువ కాలం బ్రతకాలని మనుషులు కోరుకుంటారు. అయితే ఈ ఆశ నీకున్నట్లయితే, నువ్వు సంతోషంగా ఆయుష్కాలంతో మంచి ఆయుష్తో బ్రతకాలి అన్న ఆశ నీకుంటే, దేవుడు ఒక టిప్ చెప్తున్నాడు. ఏంటి తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు, మేలు నొందుచు అనేక దినములు బ్రతుక కోరువాడు ఎవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలుక్కుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుక్కుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే నీవు నీ పెదవులను, నీ నోటిని కాచుకుంటావో, అంటే మనం ఏదో అనుకుంటాం, ఆరోగ్యంగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలంటే డబ్బులు ఉండాలి, లేకపోతే మంచి మంచి కాస్ట్లీ ఫుడ్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అది ఇది, ఇవన్నీ ఓకే, ఇవన్నీ చేయాలి. కానీ దాంతోపాటు స్పిరిచువల్గా మనకి ఏ క్వాలిటీస్ ఉండాలి, ఎలా ఉంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, ఎలా ఉంటే మన ఆశ దేవుడు నెరవేరుస్తాడు, ఎలా ఉంటే మన ఆయుష్కాలం పొడిగించబడుతుంది, నెమ్మదితో మనం ఉంటాం, సుఖశాంతులతో మనం ఉంటామంటే ఆయన చెప్తున్నాడు, నీ పెదవులను కాచుకో, నీ నోటిని కాచుకో, చెడ్డ మాటలు నీ నోటి నుంచి రాకూడదు, అశుద్ధమైన మాటలు నీ నోటి నుంచి రాకూడదు, కపటంగా నీవు మాట్లాడకూడదు, ఇతరులని ప్రాబ్లమ్స్లోకి నెట్టేసి దాన్ని చూసి సంతోషించడం, లేకపోతే ఇతరులని ఒక ప్రాబ్లంలోకి నెట్టేసి దాని ద్వారా నువ్వేం నేర్చుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు బిహేవ్ చేయడం, ఇంకా రకరకాలు మనకు తెలుసు కదండి, కపటమైన పనులేంటి, దుష్క్రియలేంటి, చెడ్డ మాటలేంటి, చెడ్డ పనులేంటి, చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు, ఇవన్నీ మనం ఎరిగే ఉన్నాము. మనము ఏదైనా తప్పు చేస్తుంటే మన మనసు మనల్ని గద్దిస్తూ ఉంటుంది, ఇది రాంగ్ అని, కానీ దాన్ని సప్రెస్ చేసి మనం అలాంటి పనులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనం మానుకోవాలంట. ఇవన్నీ మానుకొని ఇంకా దేవుడు చెప్తున్నాడు, కీడు చేయటం అని మేలు చేయమని దేవుడు చెప్తున్నాడు. చాలామంది ఇతరులని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెడుతూ ఉంటారు. వారి మాటలతో కానీ, చేతలతో కానీ, దెప్పి పడవడంలో కానీ రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరి అవన్నీ నువ్వు మానుకోవాలంట. కీడు నీ దగ్గర ఉండడానికి లేదంట, నీ చేతులు దోషంతో నిండి ఉండడానికి లేదని దేవుడు చెప్తున్నాడు. ఇంకా సమాధానాన్ని వెంటాడాలంట. ఊరికే చిన్న చిన్న దానికి గొడవలు పెట్టుకొని అశాంతితోటి, ఆ రెస్ట్లెస్నెస్గా, లేకపోతే ఏదో ఆలోచించుకుంటూ ఎప్పుడు మైండ్లో ఏదో ఈగోతో పెట్టుకొని ఉండే కంటే, ఎప్పుడైతే నువ్వు సమాధానాన్ని వెంటాడతావో, అందరితో సమాధానంగా ఉండి శాంతంగా ఉంటావో, అప్పుడు నీకు ఆరోగ్యం ఉంటుంది, అప్పుడు నీకు మేలు పొందుతావు, అప్పుడు నీకు ఆయుష్కాలం పొడిగించబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆరోగ్యపరంగా కూడా మన లోకంలో వింటూ ఉంటాం, శాంతంగా ఉండాలి, కోపం తెచ్చుకోకూడదు, లేకపోతే ఎక్సర్సైజ్ చేయాలి, నవ్వుతూ ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు టిప్స్, హెల్త్ టిప్స్. మరి ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు, స్పిరిచువల్గా మరియు హెల్త్ టిప్స్ కూడా చెప్తూ ఉన్నాడు దేవుడు. సమాధానాన్ని వెంటాడాలి, కీడు చేయొద్దు, ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. కనుక నీకు ఆశ ఉన్నట్లయితే, నీవు కూడా ఎక్కువ కాలం నేను బ్రతకాలి, నేను ఈ లోకం యొక్క మంచి పదార్థాలు అనుభవించాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నా పిల్లల్ని నేను చూడాలి అన్న ఆశ నీకున్నట్లయితే ఈ టిప్స్ పాటించు. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడైనా నీకు బాధ వచ్చిన నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. కనుక ఆయనకు మొరపెట్టి ఆయన నిన్ను విడిపించి, నువ్వు ఏ పరిస్థితిలో అయితే ఉన్నావో దాన్ని మొత్తానికి ఆయన త్రిప్పివేసి నీకు గొప్ప విజయం ఇవ్వగలడు, గొప్ప శక్తి ఇవ్వగలడు, గొప్ప బలం ఇవ్వగలడు. కనుక ఆయన నమ్మి ఆయన వైపు తిరుగు. అగాధంలో ఇంకా నేను చనిపోతాను, లేకపోతే నా బ్రతికింతే, ఈ రోగాలతో నేను సమసిపోతానన్న ఆలోచనతో నీవు ఉంటున్నట్లయితే ఒక్కసారి దేవుని వైపు తిరుగు, నిన్ను నువ్వు సరి చేసుకో, దేవుని వైపు కరెక్ట్గా తిరుగు. దేవుడు నిన్ను చక్కగా దీవిస్తాడు, ఆరోగ్యంతో దీవిస్తాడు, నెమ్మది కలిగిన రోజులు దేవుడు నీకు ఇస్తాడు, గొప్ప ఆయుష్కాలం దేవుడు నీకు ఇచ్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.